రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉందని అటు రైతులైతే గగ్గోలు పెడుతున్నారు. షాపులు తీయ ముందుకే ఉదయాన్నే పోయి చెప్పులు లైన్లో పెడతా ఉన్నారు, లేదంటే అక్కడ వరుసగా క్యూ లైన్లో కూర్చుంటా ఉన్నారు. ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ఇక అధికార పార్టీ నాయకులు ఏం చెప్తున్నారంటే, యూరియా కావాల్సినంత ఉంది, కావాలనే మా పైన బదనాం చేసే మాటలు మాట్లాడుతున్నారని చెప్పి అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక రైతులు ఏం చెప్తా ఉన్నారు, గత ప్రభుత్వమే మేలుగా ఉండే, ఈ ప్రభుత్వంలో మమ్మల్ని రైతులను పట్టించుకునేటువంటి నాదుడే లేడు, యూరియా అనేది మాకు ఇవ్వట్లేదు, ఈ లైన్లు కట్టాల్సి వస్తూ ఉంది, మేము ఈ వర్షం పడ్డా కూడా వచ్చి లైన్లో ఉన్నా కూడా మాకు యూరియా ఇస్తారని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఈ ప్రతిపక్ష పార్టీలు అయితే సంబంధించిన వాళ్ళు ఏం చెప్తున్నారు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ప్రభుత్వము రైతులకు యూరియా అందించడంలో విఫలమైంది అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. సో అంటే వీళ్ళు ముగ్గురు మాట్లాడినా రైతుల కోసం అంటారు, కానీ చివరికి నష్టపోయేది మాత్రం రైతే. రైతులకు సరిపడా యూరియా ఇస్తున్నారా లేదా అనేది అధికారులు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కావాల్సిన స్టాక్ ఉంది అంటున్నారు, మరి రైతులేమో మాకు ఇయ్యట్లేదని వీళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. మరి ఒక్కసారి తీసుకున్న రైతు అయితే మళ్ళీ తను అబద్ధం చెప్పడు కదా. రైతుకు అబద్ధం చెప్పడం తెలియదు, పంట పండించడం మాత్రమే తెలుసు. మరి ఇక్కడ అధికారులు అబద్ధం చెప్తున్నారా, అధికార పార్టీ నాయకులు అబద్ధం చెప్తున్నారా, లేకపోతే వీళ్ళు నిజంగా వీళ్ళని బదనం చేయడానికి ప్రతిపక్ష నాయకులు అబద్ధం చెప్తా ఉన్నారా అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పరిశీలించాల్సిన అవసరం ఉంది. మీరు రాజకీయం చేయాలనుకుంటే ఏ పార్టీ అయినా కూడా వేరే మరో అంశం మీద పెట్టుకోండి తప్ప రైతులను మాత్రం ఇలా లాగకండి. రైతులకు నిజంగా నాణ్యంగా వారికి కావాల్సిన విధంగా యూరియాను అందించే విధంగా ఇటు అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, లేదంటే అధికారులు కూడా చర్యలు తెలుసుకోవాల్సిందే కోరుతా ఉన్నాం. ఎందుకంటే రైతులు వాళ్ళకు అబద్ధం చెప్పడం రాదు. ఇవాళ వర్షం పడుతుంటే కూడా పలు చోట్లల్లో మీరు చూడొచ్చు, విజువల్స్లో ప్రతి చోట కూడా మాకు యూరియా ఇవ్వడం లేదని చెప్తున్నా తప్ప ఇచ్చిలని చెప్పట్లే. అందుకే మీరు ఏం చేయండి, వాళ్ళు ఇచ్చినాకైతే అబద్ధం చెప్పరు కదా, ఇచ్చిన తర్వాత వీళ్ళకి మేము యూరియా ఇచ్చినామని వాళ్ళతో చెప్పియండి, సరిపోద్ది కదా. సో దీనికి ఎవరో చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి రైతులను మీరు ఇబ్బంది పెట్టకండి. రైతులను ఇబ్బంది పెడితే ఖచ్చితంగా కూడా అది మనకు మంచిది కాదు, మన ప్రాంతానికి మంచిది కాదు. రైతులకు యూరియా అందించండి, వాళ్ళను గోసపెట్టుకోకుండా చూడాల్సిందిగా అధికారులను కోరుతూ మీ అందరి టీవీ.